శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటే రండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశి వాళ్ళకి చెలరేగిపోతారండి. ఎందుకు? ఆయన 3వ ఇంటి వాడు, అలాగే 11వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు అయ్యాడు కదా, మరి మ్యాలిఫిక్ కదా. 3వ ఇంటి వాడు అంటే యాక్చువల్గా అండి 3వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు అయ్యి 3-10లో యోగిస్తారు. ఇక్కడ మీకు ఏం చేశాడు మీకు మీ రాశికి ఆయన వెళ్ళిపోయి 6వ భావంలో కూర్చున్నాడు. భయమా? ఏం భయపడాల్సిన అవసరం లేదు. 3వ భావాధిపతి అవ్వడం వల్ల 3వ భావానికి ఆయనకి డెవలప్ చేస్తారు కదా, స్ట్రాంగ్ ఉన్నాడు కదా. ఉచ్చ సమానుడు కుజుడు ఒక్కరిగతిలో ఉంటే ఎగ్జాల్టేషన్తో సమానుడు, 12వ వాడు అవుతాడు. సరే మీకు 12వ వాడు కాదు కానీ 12వ భావంలో ఉచ్చలో ఉంటాడు. సరే ఏదైనా కుంభరాశి వాళ్ళకి 3వ భావాధిపతి అవ్వడం వల్ల ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. వాహన యోగాన్ని ఇస్తాడు మీకు. మీ తోబుట్టు వాళ్ళని, చెల్లెల్ని, తమ్ముళ్ళని వాళ్ళు మీరు బాగా చూసుకుంటారు. సహాయ సహకారాలు వాళ్ళకు కూడా మీరు అందిస్తారు అన్నలో సందేహం లేదు. 3వ భావం బాగుందంటే పత్రికా రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా
అద్భుతమైన ఫలితాలు ఇస్తాడని సందేహం లేదు. ముఖ్యంగా వీటన్నిటికంటే ఆయన ఎక్కడున్నాడు? 6వ భావంలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 45 రోజుల పాటు దిగ్బలంలో ఉంటాడు. దిగ్బలం కాదు కానీ ఆయన 4th భావంలో ఉచ్చస్థితిలో ఉన్నట్టు లెక్క. సో ఈ విధంగా ఏంటి 6వ భావం అంటే ఏంటి? చంపేస్తాడా? ఏమీ లేదండి. 6వ భావంలో ఉంటే ఆయన విశేషమైన సంపద కలిగిస్తాడు కదా. 3, 6, 11 స్థానాల్లో ఉంటే ఆయన అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అన్న మనం చదువుకున్నాం కదా. పాపులు 3, 6, 11 భావంలో ఉంటే యోగిస్తారని. కుజుడు, శని, రవి, అంతే కదా. ఇప్పుడు మరి కుజుడు గురించి చెప్పుకుంటాం కాబట్టి కుజుడు బలవంతుడు అయిపోయాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. కుజుడు వలన యోగం కలగబోతుంది మీకు. అంటే సుబ్రహ్మణ్య స్వామి మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు. శత్రుభయం లేకుండా ఉండి చేయడము, కోర్టు కేసుల నుంచి ఉంటే వాటి బయటపడిపోవడం, కోర్టు కేసుల నుంచి బయటపడిపోవడం అంటే ఏంటంటే వాటిని డిస్మిస్ చేయడం అంటారు కదా, కోర్టు కేసులని, అది బయటపడ్డము. శత్రుభయం లేకుండా ఉండడము, రుణ బాధలు లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, దానగుణం ఉండేటి చేయడము, అదృష్టవంతులుగా చేయడము, దాసదాసిధనం అంటారు సరే, సేవగా జనాన్ని ఇవ్వడం. ఇదేంటంటే 6వ భావం అంటే ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో ఉంటాయి. 6వ భావం స్ట్రాంగ్, పైగా విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, H1B వీసా రావడము, అలాగే ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ రావడం కుంభరాశి వాళ్ళకి, అదే పర్మనెంట్ రెసిడెన్సీ. 6వ భావంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రావడము, పైగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడం కుంభరాశి వాళ్ళకి బాగోదని చెప్పడానికి ఏం వీల్లేదు. రాజకీయంగా వాళ్ళు వెతుకుతారు, పొలిటికల్గా వాళ్ళకి పదవులు వస్తాయి. వాళ్ళ వాగ్దాటి ఎప్పుడు చెప్తే వాళ్ళ స్పీచెస్ ఇస్తుంటారు సరే, ఆ స్పీచెస్ ప్రజాదరణ సామాన్యమా నేను చాలా తక్కువ తెలుసు నాకు. ఇవన్నీ నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు చెప్తున్నా. కుజుడు యొక్క ప్రభావం రాజకీయ నాయకులు కూడా మంచి వెలుగుతారు, పదవులు కూడా వస్తాయి కదండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. మా బాబు చెప్పుకుంటే చాలా ఉంటుంది. 6వ భావం అంత స్ట్రాంగ్నెస్ ఇంకే భావానికి ఎవడు కుజుడు అంత బాగున్నాడు. సరే, మరి భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కదా. మరి భాగ్యస్థానం చూస్తే మరి ఏమి ఇవ్వాలి? ఆయన భాగ్యాన్ని వృద్ధి చేయాలి, అంతేనా? చేస్తాడు. పైగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. భూముల వలన మీకు లాభాలే వస్తాయి, అలాగే అపార్ట్మెంట్స్ వలన మీకు లాభాలే ఉంటాయి. అవునా? ఖచ్చితంగా భాగ్యస్థానం అంటే మీరు పెరుగుతారు, డెవలప్మెంట్స్ ఉంటాయి, మీరు పెరుగుతారంటే భూములకు విలువ పెరుగుతుంది. అంతేకాకుండా విదేశీ సంపద వస్తుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నతమైన విద్య సంపాదిస్తారు. మీరు కుజుడు కార్యకర్తలు ఉంటే వ్యాపారాభివృద్ధి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ చెప్పుకున్నాం కదా. కుజుడు కార్యకర్తలు సాఫ్ట్వేర్ రంగాలు, తర్వాత ఇంకా చెప్పాలంటే మీరు ఫార్మా రంగాలు, ఇంకా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఈ రంగాల్లో అన్నిటి కూడా భాగ్యస్థానము వృద్ధి అవుతుంది. మరి 10th హౌస్ లాడేడుగా, 10th హౌస్ లాడు 6వ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీకు శత్రుభయం లేకుండా మీకు బాగుంటుందండి. మరి దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రువుల ధన సంపాదన ఉంటుంది. ఉద్యోగ భద్రత, 10th హౌస్లో లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, ఉద్యోగం ఇచ్చి తీరుతాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఇచ్చి తీరుతాడంటే మీకు కష్టపడి చదివితే మీ జాతక ప్రకారం ఆ స్థితిలో ఉంటే, ఆ స్థితిలో అంటే ఏంటంటే మీరు చదువుతూ ఉంటే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఇంకా ప్రభుత్వ రంగాల్లో సంస్థల్లో మీరు ట్రై చేస్తున్నారు. వాటి కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా 10th హౌస్ లార్డ్ బలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగం పోదు, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో ఉన్నాయండి. కుజుడు కుంభరాశి వాళ్ళకి 6వ భావంలో ఉండడం వలన డిసెంబర్ 7వ తారీఖు నుంచి వాళ్ళకి ఏది పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తారు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజుడు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. మనందరి అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా ఇంట్లోనే, లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వల్ల ఏం చేయదండి మనకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మిలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుంది కదా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే.
సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమస్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు, ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి, అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి, ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవస్థ వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.